ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మొదటిగా ప్రకటన చెప్తాను, వినండి. చదువుకుందాం, బైబిల్ చదువుదాం, బైబిల్ వాక్యాన్ని చదువుకుందాం అండి. లేవ్యాకాండము 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. లేవ్యాకాండము 11వ అధ్యాయము 9వ వచనం. జలచరములన్నిటిలో మీరు వీటిని తినవచ్చును. సముద్రములలో కానీ, నదులలో కానీ, చెరువులలో కానీ వేటికి రెక్కలు, పొలుసులు గుండును వాటిని మీరు తినవచ్చును. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం చదవండి. మరియు పరలోక రాజ్యము 47 ఎన్నో వచ్చిన 47. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధమైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. చాలు. మరొక రెఫరెన్స్ చదవండి. హబ్బక్కుకు ప్రవక్త అయిన హబ్బక్కుకు దేవుడు మాట్లాడుతూ హబ్బక్కు గ్రంథంలో 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఏలిక లేని చేపలతోనో ప్రాకు పురుగులతోనో నీవు నరులను సమానముగా చేసేదివి. అలానే కూర్చొని తలలో వంచండి, చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ నమ్మకమును గల మా పరలోకపు తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా, ఇప్పటి వరకు పాటల ద్వారా మమ్మల్ని బలపరిచారయ్యా. పాడిన ప్రతి పాటలో ఆనందిస్తూ మిమ్మల్ని ఆరాధించాము. పాటలు కూడా మమ్మల్ని ప్రేరేపించేవి, బలపరిచేవి, మమ్మల్ని స్థిరపరిచేవి. అలాంటి పాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైన సమయంలో వరకు వచ్చామయ్యా తండ్రి. మీరు మనతో మాట్లాడే సమయం ఇది. చదవబడినటువంటి లేఖనము వివరించగలిగిన జ్ఞానము లేని వాడను. మీ దీర్ఘాసునైన నన్ను మరుగుపరచండి, మీ చిరుడు సాగును మరుగుపరచండి అయ్యా. మీ నాయన పర సంబంధమైన జ్ఞానం చేతలను నింపండి. మాట్లాడుతూ ఉండగా నన్ను మరుగుపరచండి. ఇది మీరు ఏది మాట్లాడమని ఉన్నారు ఆ మాటలు వాక్య రూపముగా మా అందరి హృదయాలలో నింపండి నాయన. ఈ స్థలమును గురించి వెళ్ళినప్పుడు వాక్యానందము చేత తృప్తిపడిన వారమై, ఆదరింపబడిన వారమై, ఆత్మీయంగా బలపడిన వారమై ఈ స్థలమును విడిచినట్లుగా సహాయం దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు వాడికి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువుకు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం చదివినటువంటి 3 రెఫరెన్స్ లో ప్రాముఖ్యంగా ఒక మాట వచ్చింది. ఏమిటి అది అంటే చేపలను గూర్చి. ఎప్పుడో ఒక ఆయన ఒక మాట చెప్పాడు నాకు. మనుషుడికి మనసులో దేని మీద ఆశ ఉందో దాని గురించి మాట్లాడతారంట. మనుషులకు ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి ఆశను బట్టి, హృదయంలో ఉన్న ఆశను బట్టి అదే మాట్లాడుతూ ఉంటారు. హృదయం నుంచి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని. అందుకని ఇప్పుడు మీరు నాకు చేపల కూర మీద ఆశ ఉందని నేను చేపల గురించి చెప్తున్నాను అనుకోబాకండి. మనుషులు మాటలు ఎప్పుడైనా గమనించండి. మీరు తాముడు అలవాటు ఉన్న వాళ్ళకి ఎప్పుడు మందు గురించే మాట్లాడతారు. ఎప్పుడు
వ్యభిచార సంబంధమైన మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి దాని మీద మనసు ఉంది. శుద్ధిపోతే ఎప్పుడు బూతులే మాట్లాడుతూ ఉంటారు. తిండిపోతే ఎప్పుడు ఆహారం గురించే మాట్లాడుతూ ఉంటారు. ఆత్మీయులు ఎప్పుడు వాక్యం గురించే మాట్లాడతారు. ఈరోజు వాక్యం మనం వింటున్నాం. చేపలను గూర్చి అంటే బైబిల్ గ్రంథంలో చేపలు ఎవరికి పోల్చబడి ఎందుకు చెప్పారు అనేది మనం తెలుసుకుంటున్నాం. చేపలని 3 రెఫరెన్స్లు మనం చదివాం. ఈ 3 రెఫరెన్స్లో కూడా చేపని దేనికి పోల్చారో కూడా మనం చదువుకున్నాం. ఆ పోలబడినటువంటి పోలికలో మనమున్నామని జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని విందాం. దేవుని స్తోత్రం. ముందుగా నేను ఎప్పుడో ఒక 35 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం పంచతంత్రంలో చదివిన కథ గుర్తు వస్తుంది. చేపల కథలు అంటే ఒక రాజు 7 కొడుకులు 7 చేపల కథ, అది వేరు. అది చిన్నప్పటి నుంచి మనం వింటానే ఉన్నాం. మనం విన్నాము, దాని అర్థం వేరు. కానీ మనకు చెప్పిన అర్థం వేరు. అది సందర్భం వచ్చిన మరొకసారి చెప్తాడు. ఈరోజు స్టార్ట్ చేశాడు. ఈ 3 చేపల కథ ఇది మనకు కూడా సరిపోతుంది. బైబిల్ గ్రంథంలో మొదటిగా చెప్పబడినటువంటి వాక్యములు వింటూ ఈ కథార్థాన్ని తెలుసుకున్నాం. దేవుని యెహోవా దైవజనుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో కట్టడలలో ఒక ముఖ్యమైనటువంటి కట్టడ ఏంటంటే ఆహార పదార్థములు ఏ పడితే తినకూడదు, తినవలసిన వేలో తినకూడని వేలో దేవుడు ఒక కట్టడ ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకి. ఆకాశ పక్షులలో కొన్ని తినవచ్చు తినకూడదని చెప్పాడు. భూజంతువులలో కొన్ని తినవచ్చు తినకూడదు అని చెప్పాడు. ఏమి తినాలో ఏమి తినకూడదో వివరించి చెప్పాడు దైవజనుడు. ఇప్పుడు జలచరములను బట్టి చెబుతున్నాడు. జలచరములు, జలము అంటే నీరు, జలము అంటే ఆ చెల్లించేది తిరిగేది నెలలో ఉన్నాయి. ఏ పడితే తినకూడదు మనం. ఇప్పుడు చెబుతున్నాడు దేవుడు. లేవ్యాకాండంలో 9వ అధ్యాయం 11వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడంటే వేటికి రెక్కలు పొలుసులు ఉండును వాటిని మాత్రమే మీరు తినండి అన్నాడు. నేలలో ఉండి పీతలు తింటాం కదా, పీతలు తింటాం. పీతలకు పొలుసు ఉంటుందా, రెక్కలు ఉంటాయా అంటే తినకూడదు. కప్పలు తింటున్నారు, కప్పలకు పొలుసులు రెక్కలు ఉన్నాయా అంటే తినకూడదు. అలాగే నత్తలు తింటారు, నత్తలకు పొలుసులు రెక్కలు ఉన్నాయా ఉండవు అంటే తినకూడదు. ఎలా చెప్పుకుంటూ పోతే సముద్రంలో ఎన్నో జీవులు ఉన్నాయి. ఇవి నేను చెప్పినవన్నీ కూడా నేను తిన్నాయి. సముద్రములో జలచరములలో చలించే వాటిలో రెక్కలు ఉండాలి, పొలుసులు ఉండాలి. వేటికి రెక్కలు పొలుసులు ఉన్నాయో వాటిని తినమన్నాడు. ఆ రెక్కలు పొలుసులు ఉన్నది ఒక చేపకే. ఇప్పుడు మనం బైబిల్లో చదివినటువంటి 2వ రెఫరెన్స్ చూస్తే మత్తయి సువార్తలో యేసు ప్రభు ఏమన్నాడంటే పరలోక రాజ్యం అంటే ఎలా ఉన్నదండి అని అడిగాడు. అడిగితే యేసు ప్రభు వాళ్ళకి ఒక ఉపమానాన్ని చెబుతూ పరలోక రాజ్యము అంటే ఎలా ఉంటుంది అంటే ఒక మనుషుడు సముద్రములో వల వేసి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అని చెప్పాడు. వలను పరలోక రాజ్యములకు గుర్తుగా చెప్పాడు యేసు ప్రభు. చేపలను విశ్వాసులకి సాదృశ్యంగా చెప్పాడు. మంచి వాటిని గంపలో వేసుకొని పనికి రానివి ఆయన అగ్నిలో పారవేయను, బయట పారవేయను అని చెప్పాడు. సముద్రము లోకమునకు సాదృశ్యం, చేప విశ్వాసికి సాదృశ్యం, వల వాక్యమునకు సాదృశ్యం, గంప సంఘమునకు సాదృశ్యం. ఇప్పుడు హబ్బకు చెప్పిన మాట కూడా అదే. ఏమి కలిగిన చేపలతోనూ పాప పొరుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసావన్నాడు. హబ్బకు గారు ఎప్పుడో చెప్పాడు మనుషులను చేపలతో పోల్చాడు దేవుడు. చేపలతో పోల్చాడు మనుషులు. ఇది నేను గమనించింది. యేసు ప్రభు చెప్పినటువంటి విషయం కూడా
చేపని ఎందుకు మనుషులతో పోల్చాడు? కారణం ఏంటంటే చేప మానవుని సాదృశ్యముగా ఉన్నది. చేపకున్నటువంటి రెక్కలో ప్రార్థనకు సాదృశ్యం, చేపకున్నటువంటి పొలుసు రక్షణకు సాదృశ్యం. దేవునిస్తారా? ఇప్పుడు చేప వలె మనం ఉంటే, చేప నీటిలో బ్రతకాలి అంటే చేప ఎప్పుడు కూడా తన రెక్కలు ఆ తోకని కదిలిస్తూ ఉండాలి. రెక్కలతో కండా ఉంటేనే అది నీటి మీద తేలింది. ఒకసారి నువ్వు చేపను తీసుకొని రెక్కలో తోక కదలకుండా కట్టేయండి తాడుతో, బతికిద్దా? మంగాళ జాలబడిపోద్ది. అలాగని రెక్కలు ఆడుతూ ఉండాలి ఎప్పుడు. అది మనకు కనపడేంత ట్రంలో ఈతొచ్చినాడు చూడండి, మెల్లిగా కాళ్ళు కంటుంటారు, చేతులు కంటుంటారు. వాళ్ళు ఈతొచ్చు కాబట్టి నీటి మీద తేలాడతారు. నాలంలోని ఆ నీళ్ళలో వేసారంటే గజెత్తగాలు కూడా దొరకను, 3వ రోజు బయటకు వస్తాను. ఇప్పుడు నాలంలోని నీళ్ళలో వేసారనుకో కొట్టుకులు ఆడతాయి, ఓవరం కొట్టుకుంటాము. అందుచేత కొట్టుకులు ఆడినంత మాత్రాన నీటి మీద తేలుతామా? తేలం. అలాగే చేప కూడా స్లోగా తన రెక్కల్ని ఇలా అంటా ఉంటది. అది పక్కకు తిరగాలన్నప్పుడు వెనక తోకని ఇటు అంటది. మీరు గమనించండి. ఎప్పుడైనా విశ్వాస జీవితంలో విశ్వాసికి కూడా ప్రార్థనానుభవాలు కలిగి ఉండాలి. రెక్కలు అంటే ప్రార్థన సాదృశ్యం. రెక్కలాడిస్తే చేప నీటిలో బ్రతికేది. విశ్వాసం ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఆధ్యాత్మికమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగి దేవుడితో సంబంధం కలుగుతుంటేనే. ఈ రెక్కలాడిపోతే సముద్రంలో నీళ్ళల్లో ఉన్న చేప చచ్చిపోయినట్లుగా నువ్వు లోకంలో చచ్చిపోతావు. ఆధ్యాత్మికంగా నువ్వు బ్రతకలేవు. ప్రార్థనాలు లేకపోతే, ప్రభుత్వంతో నీకు సత్సంబంధం లేకపోతే, ప్రార్థనలో నిత్యము ప్రభుత్వం నీవు అనుబంధం కలిగి ఉండకపోతే ఆత్మీయంగా చచ్చిపోతావు. లోకంలో బ్రతుకుతావు, లోకానుసారంగా జీవిస్తావు. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ తలంపులు సమస్తం కూడా ప్రార్థన లేని జీవితం. అది పొలుసుండాలి విశ్వాసికి. అంటే లక్షణాలు భూమికి ఉండాలి. ఎంతకాలం మందిరానికి వచ్చినా, నువ్వెన్ని గొప్ప కార్యాలు చేసినా రక్షణ అనుభవం ఉండాలి. ప్రతి విశ్వాసి ఎవరైనా సరే, నేను రక్షించబడ్డాను, నన్ను రక్షించినటువంటి నా కొరకు రక్తంలో కార్చి చిరుమలో ప్రాణులు పెట్టి చనిపోయి లేచినటువంటి రక్షకుడు నేను అంగీకరించాను. ఆయన నా సంరక్షకుడు అనే మనస్సులో ఆ మాట లేకపోతే, రక్షింపబడిన విశ్వాసి, రక్షింపబడిన వారు ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్నారని ఆలోచన లేకపోతే లోకంలో కలిసిపోతాం. రక్షింపబడితే మాత్రమే ఉంది, బాప్తీసాలు తీసుకుంటే మాత్రమే ఉంది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చిన్న చిన్న చర్చిల్లో పాస్టర్ గారు వాళ్ళ దగ్గర బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు కూడా ఆ బాప్తీసం, ఆ సంఘం సరిపోదు అని పెద్ద పెద్ద సంఘాల దగ్గర పోయి మరలా బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మన దగ్గర ఒక సాగుడు ఉన్నాడు, నాకు తెలిసిన ఆయన, మనకు తెలిసి అందరికీ తెలిసిన ఆయన. ఆయన మరలా 2వసారి బాప్తీసం తీసుకొని వచ్చాడు. చెప్పలా, అది ఏదో ప్రార్థనగానే వెళ్ళాడు. వాళ్ళు ఏదో జీతం ఇస్తానన్నారంట. దానికోసం అతను మరలా బాప్తీసం తీసుకుని వచ్చాడు. సీనియర్, మోస్ట్ సీనియర్ అన్నమాట. అబ్బో, గేట్ పాస్టర్ గారితో నేను కలిసి ఉన్నా, ఆయన అంతటోని అసలు ఈ పాస్టర్ గారు కూడా నాకంటే ప్రత్యేకాలని చెప్పుకుంటాడు. కానీ 2వసారి బాప్తీసం తీసుకున్నాడు. తీసుకోకూడదు కదా, బాప్తీసం ఒకటిసారే కదా. మరి ఏమైందని జ్ఞానం? మనోబోయి 2వసారి బాప్తీసం తీసుకొని వచ్చాడు. సందర్భం వచ్చినప్పుడు ఏంతో పాటు ఎవరున్నారో వాళ్ళు చెప్పారు, మీ పాస్టర్ గారు మొన్న వచ్చి బాప్తీసం తీసుకున్నాడండి అని. అదేంటి అంటే, ఏమోనండి మాకు తెలీదు, మా దగ్గర తీసుకున్నాను, మీరు ఇయ్యలేదా? బాప్తీసం తీసుకున్నావు, రక్షింపబడ్డావు, రక్షణాలు భూమిలో ఉండాలి. చేప ఎప్పుడూ కూడా నీటిలో ఉండాలి అంటే, బ్రతుకుండాలి అంటే నీటిని మింగదు చేప. ఎప్పుడు చేప నీటిని మింగితే బ్రతికిద్దా? నీటిని మింగదు. దేవుడు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అవయవాలను పెట్టాడు. నోటి నిండా నీళ్ళు వచ్చినా గొంతు దగ్గర ఒక పొర ఉంటుంది, ఒక పొర ఉంటుంది దానికి. నోటి నిండా నీళ్ళు వచ్చినా ఆహారాన్ని పట్టుకొని నీటిని బయటికి పంపించేసింది. ఇంకొక జంతువు గురించి చెప్పనా? ఎప్పుడు ఆ జంతువు గురించే చెబుతారని మీరు అనుకుంటారు, కానీ
నేను వాటి మధ్యలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు పంది గురించి. కాలువలో ఉన్న అన్నం మెతుకులను కూడా, మురికి కాలువలో ఉన్న అన్నము మెతుకులను కూడా పంది జాగ్రత్తగా తీసుకొని బురదను పక్కకు పంపించేసింది. బురదను మింగదు. బురదలో ఉన్నంత మాత్రాన పంది బురద తింటది అనుకుంటారేమో. బురదలో కాలువలో ఒక సహోదరి అన్నం తిని అలా పడబోస్తే ఆ పంది కాలువలోకి వచ్చి ఆ కాలువలో ఉన్న అన్నం మెతుకుని తీసుకుంటే బురదనంతా పక్కకు పంపించింది. బురదలో ఉండే పందుకున్న జ్ఞానం ఆ అమెరిక ఆ మనుషులకి లేదు. చేప కూడా అంతే. చేప నీటిలో ఉన్న ఆహారం అలా పట్టుకుంటుంది. నోటి నిండా నీళ్ళు వచ్చినా వదిలేస్తుంది. ఆ నీరు పోయిన తర్వాత లోపల ఉన్న పొరలోకి ఆహారాన్ని లోపలిగా తీసుకుంటుంది. లోకంలో ఉన్న విశ్వాసిగా, విశ్వాస జీవితంలో విశ్వాసులు లోకంలోనే ఉండాలి. లోకములకు వేరుగా బ్రతకాలి. లోకంలోనే ఉండాలి కానీ లోకములకు వేరుగా మన పనులు, మన మాటలు, మన క్రియలు, మన ఆ ఉద్దేశంలో సమస్యలు కూడా దేవునికి సంబంధించినట్లుగా, దేవుని పిల్లలకు తగినట్లుగా, ప్రభువులకు తగినట్లుగా మీరు బ్రతకాలి. ఇది మనకు పౌలు గారు చెప్పింది. నువ్వు సముద్రంలో ఉన్నావు, లోకంలో ఉన్నావు, లోకంలో ఉన్నా నీవు ఆత్మీయంగా బ్రతకాలి అంటే నీ రెక్కలు ఆడుతూనే ఉండాలి. విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలి. ఇంటి దగ్గర ఎంతసేపు ప్రార్థన చేయగలరు చెప్పండి ఎవరైనా? ఇంటి దగ్గర ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? చేస్తారు కొంతమంది. అయ్యా ఆయన బుద్ధి వచ్చేటట్టు చేయ్యా, ఆయన బుద్ధి వచ్చేటట్టు చేయ. నిన్న నేను ఆన్లైన్లో సేవ చూశాను అయ్యా, దాన్ని తెచ్చిచ్చేటట్టు చేయ్యా. ఇందుకోసం చేస్తావేమో, దానికోసం చేస్తావేమో. లేదు యవనస్తుల పిల్లలు ఉన్నారనుకో, ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు కావటం లేదయ్యా, వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చేటట్టు దానికోసం చేస్తావేమో. ఖజానాలో ఒక మంచి బంగారం చేంజ్ చూసానయ్యా, అది కొనుక్కునే సహాయం చెయ్యయ్యా, దానికోసం చేస్తావేమో. నీ అవసరతల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు, తప్పు లేదు, చెయ్యి. ఏది అవసరమో దేవుడు ఇస్తాడు, దాని కొరకు మనం ప్రయాసపడాల్సిన పని లేదు. అయితే మనం చేయవలసింది ఏమిటంటే, నీ బిడ్డలు ఎదిగారు, వాళ్ళ పెళ్లిళ్ళ కోసం చేస్తున్నావు చూసావా, అదే ప్రకారముగా వారి రక్షణ కొరకు చేయి. రక్షింపబడిన బిడ్డలయ్యా, రక్షణ లేకపోతే వారు రక్షింపబడాలని వారి కొరకు ప్రార్థించి, రక్షింపబడిన పిల్లలైతే లోపల కలిసిపోకుండా ఉండాలని ప్రార్థించి, నీ భర్త కొరకు ప్రార్థించి, రక్షణానికి రాలేదా ఏడ్చి కన్నీరు కాదు. పౌలు భక్తుడు శ్రీ నీకేమి తెలియను, నీ సత్ప్రవర్తన ద్వారా నీ భర్తను మార్చుకుందు అంటాడు రోమపత్రికలో. నీ సత్ప్రవర్తన కావాలి. నీ సత్ప్రవర్తన ద్వారా భర్తను రక్షించుకుంటావు. నీ ప్రార్థన అనుభవం ఎలా బిడ్డగా రక్షించుకుంటావు. నువ్వు ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నా నీవే మార్పు లేకపోతే ఇక నీవు బట్టి వారేం మారుతారు? కష్టం వచ్చినప్పుడు మాత్రమే కొంతమంది దేవుడా 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 ప్రభు అప్పుడు ఆత్మీయత అంత పొందిపోతూ అసలు ఊగిపోతారు అనమాట. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు అందులో నుండి మేము తప్పించబడాలి అని మరి సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడా? చేయి యొక్క 18,000 వచ్చినప్పుడు దేవుడు గుర్తురాడా? డ్వాక్రా వచ్చినప్పుడు గుర్తురాడా? అమ్మఒడి వచ్చినప్పుడు గుర్తురాడా? అప్పుడు బాగా తింటారు, దేవుని పోలీకుండా తినేస్తారు. అవి కట్టాలన్నప్పుడు మాత్రం ప్రభు ఎట్టో కట్టి ఒక్కసారి సహాయం చేయ్యా, ఈ ఒక్కసారి సహాయం చేయ్యా, ఇంకా బుద్ధుని ఈసారి తీసుకొని అయ్యా అంటారు. నాకు అడగ వచ్చి పాస్వేర్ ఇంకా అయ్యా నాకు బుద్ధుని ఈసారి తీసుకొని అయ్యా, ఈ ఒక్కసారి. ఎన్ని ఒక్కసార్లు ఏది ఇచ్చే అమౌంట్ పెరిగింది, 50,000 వచ్చి ఇప్పుడు 1,00,000 ఇచ్చేసరికి కాముగా అసలు అయిపోయే 4,000 తర్వాత కూడా తెచ్చుకున్నామని చెప్పరు. జాగ్రత్త. ఇవన్నీ వచ్చినప్పుడు దేవునికి కూడా నువ్వే బాగా తిని కొన్ని దారులు నిద్రపోతా ఉంటే దేవుడు నిన్ను గుర్తుపెట్టుకోవడం అనుకుంటున్నారా? ఎట్లా రావాలో ఎన్ని రప్పిస్తాడు దేవుడు. అలా ఖర్చు పెట్టేస్తాడు, అన్నీ ఖర్చు పెట్టేస్తాడు. చిన్న దెబ్బ తగిలి దేనికి వారం రోజుల పుండు మందో అల్లాడుతూ ఉంటాం, హాస్పిటల్లో పాలవుతాం, 10,000 15,000 పోతుంటాయి. చాలా జాగ్రత్త. దేవుని సన్నిధానంలో
చేప సముద్రంలో బ్రతకాలంటే రెక్కలు ఆడుస్తూనే ఉండాలి. అలాగే విశ్వాసి ఆత్మీయంగా బ్రతకాలి అంటే ఎప్పుడూ ప్రార్థనా జీవితంలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ చేపకి పోలీసు రక్షణ కవచం. రక్షణ కవచం. మనం పిల్లలు ఒక గంట సేపు ట్యాప్ కింద ఆడుతూ ఉన్నారనుకో, ఏమంటాం మనం? వర్షంలో తడుస్తున్నారనుకో ఏమంటాం? వర్షంలో నీళ్ళలో తడుస్తున్నా, జలుబు చేసేది బయటికిరా అంటాం. మరి చేప పుట్టిన దగ్గర నుంచి వచ్చిందా నీళ్ళలో ఉంటుంది, దానికి జలుబు చేయండి చేసిదా? చేసిదా? ఎందుకు? దానికి ఒక కలుషం ఉంది, అది పొలుసు. ఆ పొలుసులో ఉండేది ఆ ఆక్సిజన్ గ్రహిస్తుంది. చేపలు నీటిలో ఉన్న బ్రతుకుతుంది. కారణం ఏంటంటే దాని పొలుసు ద్వారా దానికి రక్షణ, ఆక్సిజన్ తీసుకున్నది. విశ్వాసి కూడా సంఘములో చేర్చబడినాక, క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత రక్షణ కవచం ఉండాలి. నీ ఒక నియమం పెట్టుకో. నీ జీవితానికి ఒక నియమం నీవే పెట్టుకోవాలి. బైబిల్ ఇచ్చిన నియమాలను పాటిస్తూ నీవు ఒక నియమాన్ని పెట్టుకోవాలి. చాలామంది పక్కింటికి పోరు, గీత తీసుకున్నావు మా ఇంటికి రావు అంటారు. కొంతమంది ఒక నియమం పెట్టుకుంటారు, ఆ నియమం ప్రకారం బ్రతుకుతారు. మరి ఆత్మీయంగా నీకు ఒక నియమం ఉందా? పౌలు భక్తుడు అన్నాడు, జడ్జి అయిన వారు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వారికి కిరీటం దొరకదు. విశ్వాసం యొక్క నియమం ఉండాలి, విశ్వాసం యొక్క నిర్ణయం ఉండాలి, విశ్వాసం యొక్క కాలబద్ధత ఉండాలి. కొన్ని నెలలకు పోతే ఆ డోరు వెనక ఒక పేపర్ రాసి ఉంటుంది. ఏమిటి అంటే ఉదయాన్నే వాళ్ళ ఇంట్లో చేయాల్సిన పనులన్నీ రాసుకొని పెట్టుకుంటారు. తర్వాత ఎప్పుడు ఎలా ఉండాలో అన్నీ రాసి పెట్టుకుంటారు. మంచి అలవాట్లు అవన్నీ, మంచి అలవాట్లన్నీ. మరి నీ జీవితానికి ఒక నియమాన్ని పెట్టుకున్నావు క్రైస్తవ విశ్వాసిగా. ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి. ఎప్పటికి వెళ్ళాలి అంటే 12:30కి వెళ్ళాలని ఒక నియమం పెట్టుకున్నావు. కాదు, పొడుగు కట్ చేయి, నేను స్టార్ట్ చేయగానే వెళ్ళాలి, నేను దేవుడి సన్నిధానంలో ఒక నియమం ఉంటే, ఆలోచన నీకుంటే, ఆసక్తి నీకుంటే ఏం చేస్తావు? ఉదయాన్నే బయలుదేరతావు. ఒక నియమం, సమయానికి వెళ్ళాలి. సంఘంలో ఎవరు ప్రార్థన చేసినా చేయకపోయినా సరే నేను ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కలిగి ఉండాలి. ఎవరన్నా అయిపోయిందమ్మా ప్రార్థన చేసి అయిపోయిందా అని కనుక్కొని వస్తారు కొంతమంది. అంటే ఇంక మళ్ళీ పోయినాక మనల్ని చేయమన్నారులే అని పొరపాటుగా నాకు అలాంటివి అన్నీ తెలుసు వాళ్ళకే ఇచ్చాను అనుకో, నన్ను అవసరంగా నాకు ఇచ్చాడయ్యా పాస్టర్ గారి కళ్ళకి నేనే కనపడతా అంటారు. ఒకరి పేరు చెప్పకుండా ప్రార్థన చేయండి పొడుచుకుంటూ ఉంటా, నువ్వు చేయండి. చేస్తేనే మొత్తం ముసుగు ముందుకు లాక్కొని మొహం గడపకుండా ప్రార్థన చేయడం. అలా కాదు. దేవుని సన్నిధానంలో ఒక నియమం నియమించుకో. ఒక విధి ప్రకారం మన విధి మనకు తెలియకపోతే, మన నియమం మనకు లేకపోతే ఎంత పోరాడినా మనము జయం పొందాం. ప్రార్థన అనుభవాలు కావాలి. దేవుడితో సహజ సంబంధం కలిగి ఉండాలి. ఇప్పుడు రక్షణ అనుభూతి కలిగి ఉండాలి. నీ కొరకు ప్రాణములు పెట్టి ఈశ్వరుడు రక్తంగా కాచి చనిపోయి సమాధి చేయబడిపోయి లేచినటువంటి ప్రభు నీ కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడో, నీ కొరకు ఎంత హింసించబడ్డాడో, తాహారి రక్తము వచ్చే వరకు కూడా చిందించిన ప్రభు కొరకు నీవు ఒక నియమాన్ని పెట్టుకో. నా ప్రాణ ప్రియుడికి నేను ఒక హత్తుకొని ఉంటాను. నేను ఒక నిబంధనతో ఉంటాను, నిబంధన కలిగి ఉంటాను, ఒక ప్రమాణపూర్వకమైన జీవితాన్ని కలిగి ఉంటాను. ఏది ఏమైనా సరే, సమైన బాధైన కరువైన కద్దమైన వస్త్రములు ఏది ఏమైనా నా యేసు ప్రేమ నుండి నన్ను ఎడబాపునది లేదు అని నిర్ణయంలోకి రావాలి విశ్వాసి. అప్పుడే జీవిస్తావు. దేవుని స్తోత్రం. నియమం లేదు, నిబంధన లేదు. అవసరమైనప్పుడు ఏది వీలైనప్పుడు వెళ్తాను మందిరానికి, వీలు కాకపోతే మనం ఏం చేస్తాం అనుకొని అవకతవకల జీవితాల్లో విశ్వాసాలు ఉండకూడదు. అవకతవకల జీవితాల్లో ఉండకూడదు. అది నియమ నిబంధన ఉండాలి. నల్లబా నుండి పరిగెత్తుకుంటూ వస్తున్నారు, విజయవాడ నుండి పరిగెత్తుకుంటూ వస్తున్నారు,
మనం ఇక్కడే ఉన్నాం. ఈ నర్సిరెడ్డిపాలెం నుండి పరిగెత్తుకుంటూ వస్తున్నారు కొంతమంది, స్తంభాల గురు తుఫాన్ నగర్ నుండి పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నుంచి వస్తున్నారు. అందరూ వస్తున్నారే, మనకుండదా ఆ శక్తి అని ఒక నిబంధన నీకున్నప్పుడు అందరికంటే ముందే వచ్చి కూర్చుంటాను. నా అనుభవాలు చెప్తా వినండి. నేను చేయకుండా ఎప్పుడూ చెప్పను. సమయాన్ని చెప్పామంటే సమయానికి ముందే వచ్చి కూర్చుంటాను. 11 గంటలకు ఆరాధన అంటే 10:30కే నేను ఉంటాను మందిరంలో. ఏం పనులు అనుకున్నా మోసం ప్రార్థన చేసుకుంటా ఉంటా, లేకపోతే వాక్యాన్ని చదువుకుంటా ఉంటా, ప్రార్థన చేసుకుంటాను. ప్రభు ఈ దినంలో ఆరాధన జరగబోతుంది, సహోదరులు వాక్యం చెప్పబోతున్నారు. ఒకవేళ సందర్భం వచ్చి నేను వాక్యం చెప్పాలనుకుంటే వాక్యంలో అర్థం కాకూడదు, ప్రతి మనిషి హృదయాన్ని తాకినట్లుగా సహాయం చేయాలని ప్రార్థన చేస్తూ ఉంటాను. లేదు ఒకవేళ నేను పాట పాడవలసి వస్తే ఏ పాట పాడాలని పాట చూసి పేపర్ మనకేసి పెట్టుకుంటాను. చాలా మంది పాట పాడాలంటే అప్పుడు పుస్తకం తీసి ఏ పాట పాడాలా, ఈ పాడదామా, అది పాడదామా, అప్పుడు దేవుడు ఆడుతూ ఉంటారు. మందిరానికి వచ్చేటప్పుడు సిద్ధపాటు ఉండాలి, పాటల పుస్తకం ఉండాలా, బైబిల్ ఉండాలా, రెండు తెచ్చుకోవాలా. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నది? ఇప్పుడు ఎంతమంది బైబిల్ తెస్తున్నారు? బైబిల్ తెచ్చే వాళ్ళందరూ దేవుడు దీవిస్తాడు. బైబిల్ కాకుండా సైనిగా వస్తున్నారు. ఇప్పుడు చాలా మంది మందిరాలకు వస్తున్నారు, పాస్టర్లు కూడా అలాగనే ఉన్నారు. ఒక పెద్ద ఫోన్ తెచ్చుకుంటారు, పుస్తకం ఫోన్ ఒకటి తెచ్చుకుంటారు, దాంట్లోని అన్ని చూస్తారు. ఫోన్లో అన్ని చూస్తావు, లోకంలో అన్ని చూస్తావు, రీల్స్ అన్ని చూస్తూ ఉంటావు, కానీ అందులోనే వాక్యం చూస్తావు. కాదు, బైబిల్ ఉండాలి వాక్యం చూస్తానికి. పాట పాడాలంటే పుస్తకం ఉంటే ఆ పుస్తకంలో నుంచి చూడవచ్చు. నైట్ పూట అనుకో కనపడదు, నాలుగు కళ్ళు కనపడిన వాళ్ళకి కళ్ళు కనపడడం అంటే మళ్ళీ వేరే విధంగా బాబాకండి, మసకై కనపడట్లా. అలాంటి వాళ్ళు ఏదన్నా ఫోన్లో చూసుకున్నా సరిపోదు. ఆ ఫోన్లో కూడా ఒకసారి ఎట్లా నేను పాట పాడుతుంటే ఇచ్చారు, నేను పాడతా పైకి చూస్తా, పాట ఇటు చూసేది దారిపోయింది లైట్. అది మళ్ళీ లాగులు ఉంటాయిగా, ఎవరో ఇచ్చారు లాగులు ఉంటాయి. అలాగే నాకేం తెలుసు, నాకు తీయలేం కదా. ఇక దాన్ని మళ్ళీ పాటకప్పుడే. పాట ఖచ్చితంగా కంఠస్థమై ఉండాలి ప్రతి విశ్వాసి. ఏ పాట పాడినా సరే అన్ని పాటలు పాడాలా, అందరు పాటలు పాడు. ఏ సాగుడు రాసిన పాట అయినా సరే మంచిదే పాడాలా. ప్రతి పాట ఆత్మీయ అర్థాన్ని ఫస్ట్ నువ్వు గ్రహించి అప్పుడు నువ్వు ఆ పాటను పాడు, ఖచ్చితంగా ఆత్మీయంగా బ్రతుకుతావు. దేవుని స్తోత్రం. పాటలు మనల్ని బలపరుస్తాయి, పాటలు మనల్ని బలపరుస్తూ ఆత్మీయంగా స్థిరపరుస్తూ ప్రభుత్వ ఐక్యం చేస్తాయి మనం. అలాగా ప్రార్థన చేయాలా, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. చాప జీవితం మనుష్యునితో పోల్చాడు దేవుడు. ఎందుకు అంటే చాప నీటిలోనే ఉంటుంది కానీ బ్రతికిద్ది, సజీవంగా ఉంటుంది. మనుష్యుడు విశ్వాసి లోకంలోనే ఉండాలా, కానీ లోకము తనలోనికి రాకూడదు. నీళ్ళలో ఉన్న చాప నీళ్ళలో బ్రతుకుతుంది కానీ నీరు తనలోనికి తీసుకొని చచ్చిపోతుంది. విశ్వాసి లోకంలో ఉన్న లోకము మనలోనికి రాకూడదు. మనం ఎప్పుడు చాప రెక్కలో ఆడించినట్లుగా ప్రార్థనా అనుభవాలు కలిగి ఉండాలి. చాపకి పొలుసు రక్షణ కవచంగా ఉన్నట్లు మనకు కూడా రక్షింపబడిన అనుభవాలు ఎప్పుడు క్రీస్తుతో అంటుపట్టబడిన వారుగా ఉండాలి. మంచిది. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన ఉదాహరణను వద్దాం. పరలోక రాజ్యం నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది అన్నాడు. ఒక జాలరి సముద్రంలో వల వేస్తే, నేను ఎన్నోసార్లు చెప్తా మీకు, 100 మంది నా ముందు కూర్చున్నా నేను చెప్పే వాక్యం ఆ రోజు ఒక్కళ్ళకే పనికొచ్చింది. 100 మంది వింటున్నట్లుగా నటిస్తారు, 100 మంది వింటున్నట్లుగా ఉంటారు. మాసిరంగయ్య గారు ఎప్పుడో రాశారు ఒక పాట, ప్రపంచ నటనలలో ప్రావీణ్యము ఎందులోనంట ఎందుకు ప్రభు మార్గము రచితిని ప్రార్థించుట ఏంటంట, ఒక గొప్ప దైవజావుకుడు ఆయన జీవితాన్ని ఆయన పాటలో చెప్పారు. ప్రభు మార్గాన్ని విడిచిపెట్టాను, నేను ప్రభు మార్గంలో విడిచిపెట్టాను. చాలా మంది ఇష్టానుసారమైన మార్గాల్లో నడుస్తూ దేవుని మార్గాన్ని విడిచిపెడతారు.
తర్వాత ఏం వదిలాడంటే ఆయన ప్రార్థన చేయటం మానేశాడు. తర్వాత ఏం మానేశాడు? ప్రభు వాక్యాన్ని కూడా వదిలేశాడు. ఈ మూడింటిని వదిలితే పరమార్థమే తెలియదు. ఇప్పుడు ఎందులో ఆయన నైపుణ్యత వచ్చింది? ఎందులో వచ్చింది అంటే ప్రపంచ నటనలలో వచ్చింది. ప్రపంచ నటన అంటే ప్రపంచంలో ఎన్ని నటనలు ఉన్నాయి? అన్ని నటనలు అతను వదిలిపెట్టి మందిరంలోకి వచ్చిన నటనలు చెప్పుకుందాం. ప్రపంచ నటన మనకెందుకులే. మందిరంలోకి వచ్చిన తర్వాత ఎంత నటన అంటే బయటేమో దోపి నా సంగతి తెలుసా నీకు అంటారు. చావుకులు కూడా చాలామంది బయట అసలు బయటికి వెళ్ళారంటే ఉదయం నుండి సాయంత్రం దాకా బైబిల్ సంగతి తగిలించుకుంటారు. దాన్ని ఒకసారి కూడా ఓపెన్ చేసిన సందర్భం రాదు. ఒక్కళ్ళకి వాక్యం చెప్పే సందర్భం రాదు. బైబిల్ సంచి మాత్రం ఇటు తగిలించుకొని ఎక్కడికి పోయినా ఇక వీళ్ళే పెద్ద సావుకుల్లా కనపడాలనుకుంటారు. జనం కూడా నన్ను అలా గుర్తించాలనుకుంటారు. ఇది ఒక నటన. టీలు అవుతున్నా అక్కడే, ఎక్కడున్నా ఏ సెంటర్లో ఉన్న ఆటోల దగ్గర, బస్సుల దగ్గర ఎక్కడున్నా బైబిల్ సంచి ఒంటికి తగిలించుకొని ఉంటారు. కానీ దాన్ని ఓపెన్ చేసి ఒక్కడికన్నా స్వార్థ చెప్పేది పోతారు. మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రం ఎంత ప్రపంచ నటన! అబ్బో, ఆత్మీయతలో కూడా నటించేవారు చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చారంటే విశ్వాస జీవితం ఉప్పొంగిపోద్ది అసలు వీళ్ళకి. చావుగులు ఇక వీళ్ళు ఎంత నైస్గా నడుస్తారనమాట. నైస్గా నడుచుకుంటూ వస్తారు. పాట పాడాలంటే నైస్గా పాడతారు. ప్రార్థన చేయాలంటే నైస్గా చేస్తారు. ప్రసంగం చేయాలంటే నైస్గా చేస్తూ ఉంటారు. చూసేవాళ్ళు అబ్బో అసలు వీళ్ళ కింద ఆ పెద్ద చావుగులు కూడా బనికిరారండి అన్నట్లు చేస్తారు. ఏదైనా చిన్న గొడవ రావాల, సందర్భం రావాల. ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు అన్నారు, నన్ను ఒక్క పక్కే చూశారు మీరు, బైబిల్ కింద పెట్టానంటే అంటున్నాడు. అంటే బైబిల్ ఉన్నంతసేపు ఆయన పాస్టర్ అనమాట. బైబిల్ లేకపోతే ఇంకా ఆయన జీవితం అంతా లోకమే. రెండో పక్క నన్ను చూడలేదన్నారు. చూపియాలని ఉన్నాను ఇప్పుడైనా. అంటే సాత్వికం, దేవత్వం, ఆత్మీయత ఇదంతా ఒక పక్కన ఉంటే రెండో పక్క ఏముంది ఇప్పుడు? ఆయనకి రౌద్రం, పౌరుషం, కోపం, రౌడీజం ఇవన్నీ ఉన్నాయి రెండో పక్కన. అవి వదిలిపెట్టరా? అవి విడిచిపెట్టడం వల్ల శిశువుడు కాదంటున్నాడు కదా దేవుడు. ఇంకా పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. లోకములో సముద్రములో చేప బ్రతకాలి అంటే నీళ్లు లోపలికి రాకూడదు. విశ్వాసి మనం దేవుడితో బ్రతకాలి అంటే లోకం మనలోనికి రాకూడదు. మనం లోకంలోనే ఉన్నా, లోకంలో బ్రతుకుతున్నా, లోక సంబంధమైనటువంటి విషయాలు విశ్వాస జీవితంలోనికి రాకూడదు. ఆత్మీయంగా బ్రతకాలి. చేపలు ఏ రీతిగా దేవుడు పోల్చాడంటే వల వాక్యానికి సాదృశ్యం. 100 మంది ఉన్న ఒక్కళ్ళకే అది ఉపయోగపడింది. సముద్రంలో వేయబడి లాగితే దాంట్లో రకరకాల చేపలు వస్తాయి. ఈ మధ్యకాలంలో లోకల్ బాయ్ అని వైజాగ్లో ఒక అబ్బాయి చేపలు పట్టడం తిండి కూడా వేగ నాకు, అందుకే ఎప్పుడు అయ్యే చూస్తుంటా. అబ్బాయి చెబుతూ ఉంటాడు, అందులో చాలా రకాల చేపలు వస్తాయి. ఇంత పొడుగు చేప వస్తుంది, మనుగుపాము ఏదో అంటాడు. ఇది మనకు తినడానికి బెనికిరాదని సముద్రంలో వేస్తాడు. ఒక చేప ఉంటుంది ఇంత పెద్దగా, దాన్ని అలా టచ్ చేయగానే ఇటు ఉబ్బిపోద్ది, నాలాగా ఉబ్బిపోద్ది. అసలు అటు ఇటు ఉబ్బి కళ్ళు కూడా బయటకు వస్తాయి, పళ్ళు కూడా బయటకు వస్తాయి. దాన్ని సముద్రం కప్ప అంటారంట. అది తినడానికి పనికి రాదు అని పట్టుకొని సముద్రంలో వేస్తాడు. జెల్లీ ఫిష్లు ఉంటాయి, అవి తెల్లగా కనపడతాయి, బాగా ఉంటాయి, కానీ అవి ఆహారానికి పనికి రావు. ఎలాగా నానా విధములైన చేపలను బట్టి ఒడ్డుకొచ్చినటువంటి వలతో పరలోక రాజ్యాన్ని పోల్చాడు. అందులో ఉన్న పనికిరానివన్నీ కూడా బయట పడేస్తాడు. పనికిరానివన్నీ బయట పడేసి పనికొచ్చే చేపను మాత్రమే బుట్టలో వేస్తాడు. ఇది యేసు ప్రభువు చెప్పాడు. ఈ రోజున వ్యవసాయుడు ఒక జాలరీ పాటలు కూడా అయ్యాయి కదా. జాలరీ ఓ జాలరీ, చేపను బట్టే జాలరీ అన్నా. ఏమన్నాడు అక్కడ? మనుషులను పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి. ఏంటంట? చేపను పట్టే జాలరీ కాదు, మనుషులను పట్టే జాలరీ, ఆత్మల కాయు కాపరి. రాజుడు గారి యొక్క అనుభవం ఆయన రాసిన పాట అది. మనుషులను పట్టు జాలరు. అందుకనే యేసు ప్రభు వారు సముద్రం ఒడ్డుకు వచ్చినప్పుడు
అక్కడ తమ వలలను బాగు చేసుకుంటున్నటువంటి కొందరిని చూసి మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టుజాలరుగా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ జాలరు ఎవరు అంటే నేను ఒక జాలర్ని, బ్రదర్ ఒక జాలరి, అచ్యుత బ్రదర్ ఒక జాలరి, ఇంకా ఇలా వాక్యాలు చెప్పేవారంతా జాలర్లు. ఇంకొక సిస్టర్ పాడుతూ ఉంటాడు, జాలరి 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 జాలరిలో పాట రాదులే, జాలరి 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 పాడింది. ఏం పడుతున్నాం? వల వేస్తే అందులోకి అసలు చేపలు వస్తున్నాయా, రావట్లేదా? వాక్యాన్ని ప్రజలకు మనం నేర్పిస్తున్నామా లేదా? ఉన్న అర్థాన్ని మార్చివేరే అర్థాలు చెప్తే నానా రకాలైన చేపలు పడతాయి. ఒరిజినల్గా ఉన్నటువంటి వాక్యం చెప్పిన నానా విధములైన చేపలు పడతాయి. పనికొచ్చే చేపలే బుట్టలో వేయాలి. యేసు ప్రభు చెప్పాడు, పరలోక రాజ్యము అంటే సంఘము ఎలా ఉంది అంటే నానా విధములైన చేపలను బట్టిన వలను పోలి ఉన్నది. వాక్యము ద్వారా చెబుతూ ఉంటే అనేక మంది వస్తారు. కానీ ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మనం ఒక 50 మంది ఉన్నాం, 100 మంది ఉన్నాం, మనందరం మనసు ఒకటేనా? అందరం మనసు ఒకటే ఉంటుందా? చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరం ఐక్యంగా ఉన్నాం, అందరం ఐక్యంగా కూర్చున్నాం, ఒకే చర్చిలో ఒకే వాక్యాన్ని వింటున్నాం, ఒకే సాగుడి దగ్గర ఉన్నాం, మనం అందరం ఆరాధించేది ఒకే దేవుడి. ఐక్యత కనపడుతుంది, కానీ ఏకత్వం లేదు. ఏకత్వం అంటే ఏంటి? నా మనసులో ఏ ఆలోచన ఉందో అది చెప్పగానే మీరు పాస్టర్ గారు అదే ఆలోచిస్తున్నానండి, నేను అదే చెబుదాం అనుకుంటున్నానండి నేను అని అనుకోవాలా? అనుకున్నప్పుడు అది ఏకత్వం. ఏకత్వం అంటే ఏకీభవించడం. కొన్ని సందర్భాల్లో ఏకీభవించడం భార్యాభర్తల మధ్యలో ఉంటుంది. భర్తల్ని ఇవాళ నాకు ఆ కోట అదే చేద్దాం అనుకున్నానయ్యా అంటే వీళ్ళిద్దరు మనసు ఒకటే. నేను ఎప్పటి నుంచో అదే తినాలనుకుంటున్నాను, అమ్మాయి నువ్వు అదే చేసావా అంటే వీళ్ళిద్దరు ఆలోచన ఒకటి. భర్త దృష్టిలో ఏమిటో, భర్త అలవాట్లు ఏమిటో, భర్త పోకడేమిటో, భర్త ఎలా మాట్లాడతారు, ఏ సమయంలో ఎలా ఉంటారు అనేది భార్యకు తెలుసు. కాబట్టి ఆ సమయంలో భార్య అనుకువగా ఉండడం భార్య తెలుసు. అలా లేవనుకో ఎన్నో కుటుంబాలు విడిపోయాయి. భర్తకు వ్యతిరేకంగా, భర్తకు విరోధంగా ఉండే ఏ భార్య అయినా ఆ కుటుంబాలు ఎన్నో విడిపోతాయి. భర్త మనస్సు ఎరిగినటువంటి భార్యలాగా దేవుని మనస్సు ఎరిగినటువంటి విశ్వాసిగా బ్రతకాలి మనం. అందుకే దేవునికి విశ్వాసికి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సంబంధాన్ని కలిపింది. అందుకే వధువు సంఘము అన్నాడు, అంటే భార్య. క్రీస్తు తన ప్రాణమును బట్టి సంఘము కొరకు అది మొదటైనను మచ్చైనను అది మరి ఏది లేకుండా ఉన్నట్లుగా దాని కొరకు ఆయన తన ప్రాణమును అర్పించాడు. సంఘము కొరకు ఆయన ప్రాణమును పెట్టాడు. సంఘము కొరకు. సంఘం అంటే ఎవరో? నీవునే. మనం ఎలా ఉండాలనుకుంటున్నాడు? పవిత్రులైన కన్యకగా ఉండాలి, నిష్కలంకమైన మనస్సాక్షి కలిగిన వారమై, నిర్దోషమైనటువంటి హృదయం కలిగిన వారమై, మనమందరూ దేవునికి ఇష్టడుగా బ్రతికే వారంగా ఉండాలి. ఐక్యతతో పాటు ఏకత్వము కావాలి. తండ్రి మనస్సు ఎరిగిన వారమై ఉండాలి. తండ్రి హృదయంలో ఏం ఆలోచిస్తున్నాడో అది మనకి ఎరిగిన వారమై ఉండాలి. దావీదు గారిని గురించి ఒక మాట చెప్పాడు, అతడు నా చిత్తానుసారుడు, నా హృదయానుసారుడు. మోషే నాయకులందరూ నమ్మకమైన వారు అన్నాడు. దావీదు గారి దగ్గరకు వచ్చేసరికి దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దేవుడు ఏదైతే ఆలోచిస్తున్నాడో అది దావీదు గారు చేసేవాడు ఇక్కడ. అందుకని గొప్ప సాక్ష్యం చెప్పగలిగాడు. మనం కూడా దేవుడి చిత్తాన్ని ఎరిగిన వారమై ఉండాలి, దేవుడి హృదయాన్ని ఎరిగిన వారమై ఉండాలి. అది ఏది చేస్తే ఇష్టమో అది మనం చేయాలి. అప్పుడప్పుడు నేను పిల్లల గురించి చెప్పేటప్పుడు
ఎన్నోసార్లు చెప్తా ఉంటాను నేను. తండ్రి ఒక పని చెప్పి వెళ్ళాడు, లేదు తండ్రి ఆ పని చేయాలనుకున్నాడు, వెళ్ళిపోయాడు ఆయన పని మీద. వచ్చేసరికి ఈ పిల్లలు ఆ తండ్రి చేయవలసిన పని చేశారనుకోండి, ఎలా ఉంటుంది? సరే ఇప్పుడు మీరు ఏ పనులు చేస్తారు నాకు తెలియదు, నా విషయం చెప్తా. మా టయాల్లో మేము యుక్త కాలంలో ఉన్నప్పుడు, 20 సంవత్సరాల లోపు వయసులో ఉన్నప్పుడు, అప్పుడు గ్యాసులు లేవు, ఉండే కిరసనాయిల స్టవ్ ఉండేది, లేకపోతే కట్టెల పొయ్యి ఉండాలి. మా అమ్మగారు ఏం చేస్తుందంటే ఆ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద తుమ్మ చెట్లన్నీ కొట్టేసి అక్కడ పెట్టేది. పొయ్యిలో కావాలి. మా నాన్న వచ్చే లోపల నేను మొద్దులు చీల్చి పెట్టేవాడిని. వచ్చిన తర్వాత అడిగేవాడు, ఎవరా ఈ పొలాలు కొట్టింది అని. ఆయన ఏమనుకునేవాడు, అన్న నరికి పెట్టాడేమో అనుకునేవాడు. కానీ మా అమ్మ చెప్పింది, వాడిని అడిగాడు, ఈయన అడిగాడా, అరే సరే పోనీ పొయ్యిలో కన్నా పనికి వస్తేలే మనకి అనేవాడు. అంటే ఆయన చేయాల్సిన పని నేను చేశాను. మా నాన్న పట్టుకుండేది. మా అమ్మ చేయాల్సిన పనులన్నీ ఉదయం లేచి ఇంటి పని అంతా చేసి, బట్టలు దిగి అందులో వేసి అన్ని పనులు చేసేది. మా పెద్ద వంట చేసి పెట్టేది. మా అమ్మ చేయాల్సిన పని ఎవరు సంతోషిస్తారు? మా అమ్మ సంతోషపడింది. మా నాన్న చేయాల్సిన పని నేను చేస్తే మా నాన్న సంతోషపడతాడు. దేవుడి హృదయంలో ఉన్న పని మనం చేస్తే దేవుడు మన విషయమై సంతోషపడతాడు. దేవుని స్తోత్రం. దేవుడి ఉద్దేశం ఏమిటి? దేవుడి ఉద్దేశం, మేలు చేసిన వారు జీవపుడు దానములు, కీడు చేసిన వారు మరణపుడు దానములు లేపబడతారు అన్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు మేలు చేయాలి, తనకి మేలు కరముగా బ్రతకాలి. అందుకేనయ్యా మొన్న సహోదరు అంటున్నాను, అన్నయ్య నేను ఆయనకి తెలియకుండా దాచిపెట్టుకున్నాయి, వాళ్ళ అమ్మాయి అడిగితే ఇచ్చాను అన్నయ్య, ఇప్పుడు అడుగుతుంది ఎవరు చెప్పుకుంటావు, చెప్పుకోపో అంటుంది అన్నయ్య. అవి వస్తే నేను ఏదైనా కానికి ఇస్తాను అన్నయ్య. వచ్చిన రాలేదు, నెల దాటిపోయింది, ఇంతవరకు చెప్పాల. తెలియకుండా దాచిపెట్టుకున్నా ఎవరికో ఇస్తే వాళ్ళు మాత్రం తెలియగలిగిన వాళ్ళ. వీళ్ళు ఇచ్చేటప్పుడు అంటారు, వదిన ఎవరికి చెప్పాక, ఆయనకు కూడా తెలియదు నేను దాచుకున్నాయి నీకు ఇస్తున్నా అంటే, సరమ్మ ఎవరికి చెబుతా, నేను బలేదని మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి, ఆమెకి సంతోషం. ఎందుకు మూడో వాళ్ళకి తెలిస్తే ఇవ్వాల్సి వచ్చింది, ఎట్లా నేను ఎగ్గొట్టయ్యేగా అని చెప్పేసి అనుకుంటారు. ఎవరికి తెలియదు. అలాగ మోసపోయి ఎన్ని జీవితాలు పాడైపోయినాయి. దేవుడి చిత్తం ఏంటి? నీ మేలు చేయాలి అంటే డబ్బులు ఇచ్చో, లేకపోతే ఏదో కూరలు వేసో, భోజనం పెట్టో, ఇంటికాడ మేలు నిత్య నరకాగ్నికి వెళ్ళేటువంటి ఆత్మను నీవు సువార్త ద్వారా, ప్రార్థన ద్వారా వాళ్ళని రక్షించి వారి ఆత్మలు నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా మేలు చేయి. వారి ఆత్మను రక్షించడం, మేలు చేయడం. అప్పుడు నీవు కూడా జీవదానానికి లేపబడతావు. దేవుని స్తోత్రం. వారు దేవుడి సన్నిధానానికి వెళుతూ ఉంటే ఆదివారం నువ్వు ఇంకా ఫంక్షన్ పెట్టుకుంటావు, వదిన నువ్వు లేకపోతే ఇబ్బంది కాదు, వదిన నువ్వు ఉంటే వదిన మంచి బంగారం చూస్తావు అసలు ఏం ఉప్పొంగిపోద్ది. అంటే నాకు బంగారం గురించి బాగా తెలిసి అన్నట్టు ఫీల్ అయ్యేదాను. ఇద్దరు కలిసి బజార్ పోతారు. నువ్వు ఉంటేనే వదిన బట్టలు కొంటాం, నీకైతే మంచి బట్టలు తెలిసి వదిన రావ తెచ్చుకోవడమే సరిగ్గా తెలియదు. ఇక ఏమనిపించింది, ఇక ఇద్దరు కలిసిపోతారు. ఆదివారం ఉండదు, ఆరాధన ఉండదు. ఇతరులకు నువ్వు కీడు చేస్తున్నావు, మేలు చెయ్యి. ఆరాధనకు వెళ్ళాలి. మేము ఆరాధనకు వచ్చినాక వెళ్దామా? ఆరాధనకు వెళ్దాం, ఆరాధన లేకుండా ఎట్లా అని చాలా మంది మన దగ్గర కూడా అలాగనే ఆదివారం రోజు, శుక్రవారం శనివారం పెళ్లి పెట్టుకుంటారు. ఆదివారం వచ్చేసరికి మీరు బాగోపోతే మీరు బాగోపోతే ఎట్టన్నా మీరు బావాల్సిందే, పెళ్లి కూతురు మీరు మీరు బావాల్సిందంటే ఆదివారం లేదు, ఏమి లేదు, ఇక బయలుదేరి వెళ్ళిపోవటం. ఇది కాదు మనం చేయాల్సింది. ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది అనుకుంటా, ఆదివారం రోజే పెళ్లి పెట్టుకునేవారు. లారీ చర్చి ముందు పెట్టారు. చర్చిలో పక్కలు రాలా, 2-3 పాటలు పాడితేనే అందరూ వచ్చేవాళ్ళు. 7-8 పాటలు పాడినా రాలా. ఏమైంది ఏంటి అంటే, అదిగో పాస్టర్ గారు లారీ అంటారు. ఏంటి లారీ అంటే, పలానాడు పెళ్లి పెట్టారు, ఇవాళ అందరూ కలిసి వెళ్ళిపోతున్నారు. సరే నేను చెప్పాను, సాయంత్రం వరకు కూడా పెళ్లి కాదు, మీరు ఆరాధన చూసుకొని వెళ్ళండి అంటే, కాదు మధ్యాహ్నం అన్నంటాను వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడికి పోతే ఆ పెళ్లి ఊరంతా ఊరేగించుకుంటా వాయిద్యాల మీద రాత్రి 11 గంటలకు పెళ్లి చేస్తే వెళ్ళిన వాళ్ళంతా లారీలను పడుకున్నారంట. తెల్లారి వచ్చి చెబుతారు, పాస్టర్ గారు నువ్వు చెప్పింది కరెక్టే, పాస్టర్ గారు కరెక్టే. ఇంకొక సందర్భంలో ఎవరో చనిపోయారు, చనిపోతే ఆరాధన కూడా మళ్ళీ వదిలిపెట్టేసి అసలు ఇంట్లో పోవాలా, ముందు
ఇంట్లో కంటే ఊర్లో వెళ్ళిపోయారు, పలాను జరిపారు. తుఫాన్ నగర్లో లేదు, మీ దగ్గర కాదు. నేను చెప్పా, అక్కడ సంఘ సేవకుడు ఆరాధన అయినాకే సమాధి కార్యక్రమం చేస్తాడు. మీరు ఎందుకు ఇంత తొందరపడుతున్నారంటే కాదు అనుకుంటూ పోయారు. ఆడకపోతే సాయంత్రం 5 గంటలకి ప్రసాద్ ఏంటి ఎలా ఉన్నారంటే ఇంకా ఇద్దరు కాలేదన్నా అన్నాడు. అంటే ఆరాధన పోయింది. ఆరాధనలో ఆత్మీయంగా ఉండాల్సిన వారు యేసు ప్రభు చెప్పిన మాటను కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. వలలో నువ్వు ఎలా ఉన్నావు? పనికొచ్చే చేపగా ఉన్నావా, పనికి రాని చేపగా ఉన్నావా? ఉపయోగకరంగా ఉండాలి. చేపను ఎందుకు దేవుడు చూపించాడు అంటే చేప ఇతరులకు హాని చేయకూడదు. నేను చెప్పాను సార్, నా పరిసరంలో తోకతో ఆ రెక్కలతో నీళ్ళన్నీ రోట చేసి ఆహారం కనపడకుండా చేసి తన ఒక్కటే బ్రతకాలనుకోవడం. విశ్వాసకు ద్రోహం చేయకూడదు, విశ్వాసకి కీడు చేయకూడదు. సంఘంలో అందరూ దేవుని పిల్లలుగా ఉండాలి. అలా లేకపోతే మనం ఎందుకు పనికిరాము? బుట్టలో వేయబడిన చేపగా, సంఘములో చేర్చబడిన చేపగా మనం ఉండాలి. హబక్కు అన్నాడు, ఏలిక లేని చేపల వలె నీవు మనుషులను చేసావు అన్నాడు. చీమల కన్నా నాయకుడు ఉంటాడు కానీ చేపలకు ఉండడంట. అది తెలుసా మీకు? ఎంత పెద్ద చేపలు ఉన్నా సరే చేపలకు నాయకుడు ఉండడు, చీమలకు నాయకుడు ఉంటాడు. చీమలకు నడిపించే నాయకుడు ఉంటాడు. అందుకే సొలొమోను అన్నాడు, చీమల యొద్దకు వెళ్ళండి, వాటితో కుట్టించుకొని మెలకువగా ఉండండి అనే. చీమల యొద్దకు వెళ్ళండి, వాటి నడతలను చూసి జ్ఞానం తెచ్చుకోవాలి. ఒక చీమ వెళుతూ ఉంటే ఎదురు నుంచి ఇంకొక చీమ ఆహారాన్ని పట్టుకొని వస్తుంటది. ఈ చీమ దేవుడు అడుగుంటూ ఉంటుంది, ఎక్కడ దొరికిందని. ఈ చీమ ఏం చేసిందంటే అది వస్తా దారిలో ఒక రకమైనటువంటి లిక్విడ్ ఎదుర్కొంటా వస్తుంది దారి. ఈ ఎదురొచ్చే చీమకి దాని నోట్లో ఉన్న పంచదార మొలకని చూడండి, మనం ఎక్కడో దాచిపెట్టి పంచదార తీసుకుపోతా ఉన్నాం. ఆ ఎదురొచ్చే చీమకి ఆహారాన్ని రుచి చూపించేది. ఇదిగో ఇది ఎక్కడుంది అంటే నేను వచ్చిన దాన్ని వెళ్ళిపోండి. చీమలన్నీ క్రమంగా వెళ్ళిపోతా ఉంటాయి. చీమలకు ఉన్న జ్ఞానం చేపలకు లేదు. చేపలకు నాయకులు లేడు, ఎట్టబడితే అంత పోతే అందుకే పెద్ద చేపలు తినేస్తుంది. అందుకని మన వల్ల చెక్కేది. మనుషులకు కూడా నాయకత్వాన్ని ఒప్పుకోరు. ఒక సేవకుల మీద మనం అనుగుణంగా ఉందాం, సంఘములో ఉందాం, దేవుని నాయకత్వం క్రింద ఉందామని విశ్వాసులు ఎప్పుడు అనుకోరు. అప్పుడు అన్నా చూడండి, ఏ విశ్వాస అయినా వారికి వారే నేనే నాయకురాను, నా మాట వినాలి అందరూ. నేనమ్మాయి రావా అని 4 సార్లు వీళ్ళే కథనం చేస్తే ఇంకా వాళ్ళు ఏమంటారంటే కానీ ఇంకా నాయకత్వం కిందకు పోదాం అనుకుంటారు. విశ్వాస జీవితంలో చేపల వలె దేవుని నాయకత్వాన్ని ఒప్పుకోకుండా నువ్వు లోకంలో తిరుగుతూ ఉంటే లోకంలో కలిసిపోతావు. అందుకని హబక్కు అన్నాడు, ఏలిక లేని చేపలతోనో పాపు పురుగులతోనో నీవు నరులను సమానంగా చేశావు అని 15వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? ఏలిక లేని చేపల గనక వాడు ఎవడు ఆడే మన ఫ్రెండ్ వాడు ఒకప్పుడు కదా, అందరికి ఫ్రెండే, స్నేహితుడే. వాడు ఏం చేస్తున్నాడంటే గాలము వేసి ఏం గాలం వేస్తాడు? చేపలు పట్టి చచ్చిన దూనితే మరణము తాపదు మల్లునికా చేయకు పాపము స్నేహితుడా చెడు సోదరుడు. ఏలిక లేని చేపల వలె ఉంటే దుష్టుడు సాతానుడు గాయం వేస్తాడు. నీ మైండ్లో ఏముందో, నువ్వు ఎక్కడ బలహీనురాలుగా ఉన్నావు, ఎక్కడ బలహీనంగా ఉన్నావు, ఆ స్థితి సాధారణ తెలుసు కనుక సాతానుడు ఏం చేస్తాడు? ఆ బలహీనం అనే ఎర్రని ఎర్రగా పెట్టి నిన్ను పడేసేస్తాడు. నువ్వు పడిపోతావు అంతే.
నువ్వు దేనికి ఆకర్షింపబడుతున్నావో, ఏ ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో ఆ బలహీనతని ఎరగా వేసి నిన్ను పాటేస్తాడు. వాడు గాలం వేసి మానవులను పట్టుకున్నాడు. వాడు సాతానుడు ఏం చేస్తున్నాడంటే, ఎంతమందిని నేను పట్టుకున్నానని ఆ వలలకి గాలానికి అతడు పూజ చేసి సంతోషపడుతున్నాడంట. అందుకే హోషేయ గ్రంథంలో 4:2 అంటున్నాడు. హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, 4:2 4:2 చదవండి. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, సముద్ర మత్స్యములు గతించినవి. సముద్ర మత్స్యములు అంటే గొప్ప మత్స్యములు, మంచి మంచి విశ్వాసులు, బాగా ప్రార్థనాపరులైన విశ్వాసులు, పెద్ద విశ్వాసులు, సేవకులు, గొప్ప మత్స్యములతో వచ్చబడిన వారు కూడా ఏమవుతున్నారంట, వారు కూడా గతించిపోతున్నారు. ఇది నాకు చాలా మంది పడిపోవడానికి కారణం లోక సంబంధమైనటువంటి ఆశలు, లోకాశలకు గురైనటువంటి వారు. పాటలు పడుతూ ఉంటాం మనం, లోకాశలో గల లోతు చూపులకు లోబడబోకు హానిగలు లోకాన సభలు చూపని నిలుకాపు విరచిన పలుకాపు సింహాది వెంబడించి లోకాశల్లో పడిపోయి గొప్ప గొప్ప మత్స్యములు కూడా, విశ్వాసులు కూడా, సేవకులు కూడా పడిపోతున్నారు. గొప్ప మత్స్యములు పడిపోతున్నాయి. అదే విషయాన్ని యోనా గ్రంథంలో మనం చూసాం. గొప్ప మత్స్యాన్ని దేవుడు తన సేవకుడిని కాపాడడానికి, చేపలు కాపాడే విశ్వాసులు దేవుడి పిల్లలకి రక్షణగా ఉండాలి, దేవుడి పిల్లలకి సహకారులుగా ఉండాలి. ఒక గొప్ప మత్స్యమును దేవుని సేవకుడిని పడిపోతే, దేవుడిని ఎదురుగా తొలగిపోతే సముద్రంలో పడవేస్తే అతన్ని కాపాడడానికి దేవుడు ఒక చేపగా ఆజ్ఞించాడు. వెళ్ళను నా సేవకుడైన యోనాని నీటిలో వెళ్ళిపోతున్నారు. అతను నీటి అడుగు భాగం చేరకముందు అతను మింగి చేప సంతోషపడి ఉంటుంది, అబ్బా నాకు పెద్ద ఆహారం దొరికిందని, నాకు పెద్ద ఆహారం వచ్చా, నీకు వందనాలు అయ్యాని ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, మత్స్యం దానికి ఒక పేరు కట్టండి, ఏదో ఒక పేరు. ఆ చేపతో అంటాడు దేవుడు, జాగ్రత్త, నువ్వు మింగటం వరకే, నీకు అరుగుదల నేను ఇవ్వను, అరిగించుకునే శక్తి కాదు, నువ్వు మింగి జాగ్రత్తగా తీసుకెళ్ళి మరలా ఒడ్డుని కక్కాలి. అదే నువ్వు చెప్పింది, నిరసపడిపోయి ఉండొచ్చు ఆ చేప. విశ్వాసులుగా దేవుని సేవకులకు తోడ్పాటుగా ఉండాలి, సహాయకారులుగా ఉండాలి, వాళ్ళకి కాపుదలుగా ఉండాలి విశ్వాసులు ఎప్పుడు కూడా. కానీ విశ్వాసులు ఎలా ఉంటున్నారు, సేవకులు పరుగు తీసేవాళ్ళు, సేవకుల్ని వక్రీకరించి, సేవకుల మాటలు వక్రీకరించి సేవకుల్ని నిందించే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక మత్స్యము యోనాని కాపాడింది. అంత మాత్రమేనా? మత్స్యము చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభువారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు, కపెర్నహూముకు వచ్చినప్పుడు అక్కడ పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చారు. పేతురుతో అంటున్నారు, పేతురు ఏంటి బోధకుడు, రామరాజ్యంలో ఉంటున్నారు, రామ పరిపాలన ఉంటున్నారు, పన్ను కట్టడా అని అడిగితే, కడతాడా, ఎందుకు కట్టడం అని ఇంట్లోకి వచ్చే లోపల యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, పేతురు
మీకేం తెచ్చుంది సిమోను? అందులో గవర్నమెంట్ వాళ్ళు పన్ను వసూలు చేసేది ఎవరి దగ్గర? వాళ్ళ కుమారుల దగ్గర వసూలు చేస్తారా? అన్ను దగ్గర అంటే ఆయన అన్నారు అన్ను దగ్గరే. అయితే యేసు ప్రభు అన్నాడు, మనం దేవుని కుమారులం, సమస్తం మందే, మనం కట్టాల్సిన పని లేదు. ఆయనను ఇగో ఈ లోక సంబంధంగా వారికి మనం పన్ను కట్టాలి కనుక నీవు సముద్రంలోనికి వెళ్ళి గాలమే, సముద్రంలోనికి వెళ్ళి గాలమే. ఓ చేప పడింది. ఫస్ట్ నువ్వు ఆ చేపను తీసుకొని బయటకు వచ్చి దాన్ని నోరు తెరవగా అందులో ఒక ఏం దొరికింది? సెకేళ్ళు దొరుకుతుంది. అది మన ఇద్దరు కొరకు పన్ను కట్టేసేపో అన్నాడు. అంటే చేప సేవకులను పోషించేదై ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చేప ఎవరికి పన్ను కట్టడానికి వచ్చింది? యేసు ప్రభు వారికి. ఈ చేప అక్కడేమో సేవకుని కాపాడిన సముద్రం నుండి, ఇక్కడ యేసు ప్రభు వారికి తన పన్ను కట్టడానికి పనికి వచ్చింది. అలాగే యేసు ప్రభు వారి బాధ వినడానికి వచ్చిన ప్రజలు మధ్య 14 వచ్చిన చూస్తే అక్కడ 3 దినాలు వారిని పంపించి చాలా కాలాతీతమైంది. వారు వెళ్ళి ఆహారం తెచ్చుకుంటారు. యేసు ప్రభు అన్నారు, మీరే వారికి ఆహారం పెట్టండి అన్నారు. మా దగ్గర అక్కడ ఉన్నది అంటే చిన్నపిల్లడు, నా దగ్గర మా మమ్మీ కట్టిన 5 రోజులు చేపలు అంటే తీసుకురాలే అన్నాడు. దేవుని స్తుతించి ప్రార్థించి విరిచి వడ్డించగా అవన్నీ వేల మందికి ఆహారంగా భుజించగా ఇంకా 12 గంపలు మిగిలింది. అంటే చేప ఎప్పుడు కూడా ఆ తోటి వారికి మనం మేలుకరముగా బ్రతకాలి. ఈ 2 చేపలు వేల మంది భుజించడానికి మనకు వచ్చినాయి, ఆహారంగా మనకు వచ్చినాయి. ఆహారం అవ్వాలి మనం. అదే పాట ఒకటి, నీ చేతితో విరిసిన రొట్టెనై ఆహారమవుదును అనేకులకి. మనం అనేక మందికి ఆత్మీయ ఆహారం పంచేవారముగా, మేలుకరముగా, మేలు చేసేవారిగా ఉండాలి. చివరి యేసు ప్రభు వారు ఆరోహణమయ్యేదానికి ముందుగా శిశువు దగ్గరికి వచ్చాడు. వారు మరలా వెనుదిరిగి వెళ్ళిపోయి సముద్రంలో చేపలు పడుతూ ఉంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో 9వ వచనం మనం చూస్తే అక్కడ యేసు ప్రభు వారు ఒడ్డు నిలిచాడు. వీళ్ళు రాత్రి అంతా చేపలు బట్టి తిరిగి ఒడ్డుకు వస్తూ ఉంటే, పిల్లలారా మీ వద్ద ఏమైనా తినడానికి ఆహారం ఉందా అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, పై వచనాల్లో వారు దిగి దరికి రాగానే ఇంకొంచెం ముందు వచ్చిన చదవండి, పై వచ్చిన ఏమీ పట్టలేదు. సూర్యోదయమవుతూ ఉండగా యేసు దరిన నిలిచాడు. వారు సూర్యోదయమవుతూ ఉండగా దోణెలు తట్టుకొని ఒడ్డుకొచ్చారు. యేసు ప్రభు వారు దరిన నిలిచి, వారు యేసు ప్రభువును గుర్తించలేదు. పిల్లలారా భోజనం చేయడానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాడు. రాత్రి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లారుగా, ఏమైంది? లేదు, పట్టింది వెంటనే మీరు ఏదో వండుకుంటారు కదా, ఉందా అని అడిగితే, మా దగ్గరే ఉంది ప్రభా, అసలు రాత్రి అంతా శ్రమ పడ్డాం, కొన్నన్నా దొరికితే వండేవాళ్ళమేమో, మా దగ్గర ఏమీ లేదు అన్నాడు. సరే రండి, బయటికి రండి అన్నాడు. శిష్యులంతా బయటికి రాగానే అప్పుడు ఒడ్డు మీద కుడి పక్కన ఏమన్నారు, వాళ్ళు ఏమన్నారు, పట్టారు, చేపలు తీసుకొని వచ్చారు. ఇప్పుడు వారు ఒడ్డుకి రాగానే అక్కడ ఏం కనపడ్డదంట? కొంపటి కనపడింది. సముద్రం ఒడ్డున కొంపటి, దాని మీద కాల్చబడిన చేపలను రొట్టెలు కనపడ్డాయి. యేసు ప్రభు ఇప్పుడు ఆకలితో ఉన్న వారికి, ఆపదలో ఉన్న వారికి మేలు చేసేవారుగా ఉన్నాడు. పిల్లలారా మీ వద్దమైనా ఉన్నదా తినడానికి అంటే ఏమీ లేదన్నారు. ఇప్పుడు రండి తిందాం అనేసరికి ఎగబడ్డారు. చాలామంది అలాగనే ఉంటారు, మందిరాల్లో కూడా అలాగనే ఉంటారు. శనివారం భోజనం చేయాలి అంటేనేమో ఈ నెలలో కాదు, మా కాడ ఆడ ఉన్నాయి అంటే అందరు చేస్తున్నారుగా, నువ్వు కూడా చేయాలంటే వాళ్ళంటే ఉన్నోళ్ళు, మేమంటే ఆడ చేస్తామని తప్పించుకుంటూ ఉంటారు. నెల అలానే తప్పించుకుంటారు. ఏదైనా ఎవరికైనా పెట్టాలంటే కూడా మా కాడ అక్కడ ఉన్నాయి, ఏమి లేవు. అసలు మందిరానికి వచ్చేవాళ్ళు కూడా ఇదివరకు పాట పాడేవాళ్ళు తెలుసా? ఏమి నీ కర్పించగలను, ఏమి లేని వాడనయ్యా,
పర్వాలేదు. ఆయన అన్న ఏమన్నాడు? రక్షణకు పాత్రనేతి స్తోత్రమంచు పాడేదా అని పాడాడు. ఆ తర్వాత అసలు బాగా మెరుగైన విశ్వాసం ఏం పాడారు తెలుసా? చేతిలో పైసా లేదు నీ గుడికి అలాగరాము అంటే కానుక లేకపోతే గుడికి రాకూడదా? అలా తప్పించుకున్నారు చాలామంది. ఇప్పుడు కూడా చాలామంది తప్పించుకుంటున్నారు తెలుసా? ఎవరన్నా అనారోగ్యంగా ఉంటే, సారన్ గారు అనారోగ్యంగా ఉన్నాడు చూసి వచ్చారా, రాహన్మ అనారోగ్యంగా ఉంది చూసి వచ్చారా అంటే తుఫానాలు అంటారు, చేతులు ఏమి లేవండి వెళ్దామంటే అన్నారు. ఎవరు? విశ్వాసులు కాదు, ముందు అసలు స్వార్థికులు. అంటే నేను అన్న మీరు వస్తున్నారు, మీ చేతులు ఏం తెచ్చారా, ఆయన చూస్తున్నాడా? కాదులేండి, మరి వెళ్ళాలంటే ఏదో ఒకటి ఉండాలిగా అన్నారు. ఓ లేక కాదు, వెళ్ళే మనస్సు లేక అదే మరలా పాస్టర్ గారు అని వెళ్తున్నాను అంటే మేము వస్తామండి అంటారు. ఎందుకు? పాస్టర్ గారి సాటిని పోవాలి. పాస్టర్ గారు వెళ్తుందంటే మేము వస్తాం, నీవు వెళ్ళి ఆటోలో మేమందరం వస్తాం. ఒక్కొక్కరికి వెళ్ళి ఎప్పుడన్నా ఎవరన్నా విశ్వాసులు బాగా లేకపోతే చూసి వచ్చిన సందర్భాలు ఉన్నాయా అమ్మ కలమ్మ? ఉన్నాయా? తుఫాన్ నగర్ పోయి చూసి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? నవ్వులు రాని ఇంటి పక్కన వాళ్ళకే పోరు. వేమన్న గారి పద్యం ఒకటి ఉంది, కాకి అంట తమ జాతిని చంపినోని తన్ని తరుముతుంది కాకి, ఇంటి పక్కనోడు చచ్చిన తొంగి అయినా చూడవేమిరా అని ఒక పాట ఒకటి ఉంది. కాకి తన జాతి చచ్చిపోతే మోకాలంతా పోగు చేసి గొడవ చేసి రండి అని మన జాతివాడు చచ్చిపోయాడని చెప్పుకోవటలేట. అదే మనుషులు విశ్వాసులు వాళ్ళు ఎవరన్నా చనిపోతే, మొన్న వచ్చిన మా ఇంటికి అది చనిపోయినప్పుడు వచ్చారైంది, ఇది చనిపోయినప్పుడు వచ్చారైంది అని పోటీలు పెట్టుకొని విశ్వాసులే మళ్ళీ విశ్వాసులు కొన్న పగ లోకస్తులు కొన్న తెలుసా? లోకస్తులు ఎట్ట కలిసిపోతారో తెలుసా? లోకస్తులు ఎంత బాగుంటారో తెలుసా? వీడు తాగుబోతుడైనా పోతా ఆ సేద పట్టుకొని పోతా రా అంటే అంతకుముందు ఇద్దరు తెచ్చుకున్న వాళ్ళు సొక్కాలు పట్టుకున్న వాళ్ళే, ఎంత బాగా సొక్కాలు పట్టుకున్న వాళ్ళే. వీడు వెళ్తా అనేగానే పరా అనుకుంటే ఇద్దరు కలుస్తారు, ఇద్దరు గ్లాసులు పోసుకుంటారు. తాగుబోతే ఇద్దరు వండుతారు. మళ్ళీ లోకస్తులు ఎంత ఐక్యంగా ఉంటారో, ఎంత కలిసి ఉంటారో వాళ్ళకున్న జ్ఞాన విశ్వాసులకు లేదు. ఎంత జ్ఞానం వాళ్ళకి, కలిసిపోతారు. వెంటనే పొద్దున్న తీసుకుని సాయంత్రానికి. మళ్ళీ విశ్వాసులు మాత్రం సంవత్సరాల తరబడి వీళ్ళకి ఏదన్నా ఇళ్ళ దగ్గర గొడవ వస్తే వీళ్ళు ఏం చేస్తారు? గుళ్ళోకి వచ్చి దీని పక్కన నేను ఎందుకు అని ఆడిపోతారు, పక్కన నేను ఎందుకని విడిపోతారు. ఇంకా అవసరం అయితే అది వస్తుందని నేను రావట్లేదు అందుకే నేను మానేశాను అంటారు. ఇళ్ళ దగ్గర గొడవలు, ఏదో విషయంలో గొడవలు అన్ని తీసుకొచ్చి దేనికి వీళ్ళు మానుకుంటారు? మందిరానికి మానుకుంటారు, లేకపోతే సేవకుడి మీద పగ సాధిస్తారు. కాల్చబడిన కొంపటి మీద కాల్చబడిన నిప్పు, కాల్చబడిన చేప, రొట్టె శిష్యుల ఆహారం శిష్యులకు ఆకలి తీర్చింది. మనం ఎప్పుడు కూడా ఇతరులకు పెట్టడానికి ఇష్టపడే వాళ్ళమై ఉండాలి. ఎప్పుడు వాళ్ళ దగ్గర అనే మనస్సు మనకు ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం మేలుకరంగా ఉండాలి. ఎవరు మన ఇంటికి వచ్చినా మనం ఆహారం పెట్టేవారంగా, మనం ఏదో అంటారులే మెతుకుపోతే అసలు చుట్టాలను చూసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది తెలుసా? వాళ్ళు వస్తున్నా అబ్బో జరా సరేలే అని చెప్పేసి వాళ్ళు రాగానే కష్టాలన్నీ చెబుతుంటారు. ఏమమ్మా ఏందైనా అసలు డోకరా కడదామంటే నేను లేవు అంటే వీళ్ళేమనుకోవాలా? నేను ఇక్కడ వరకే చెప్పట్లా, అన్ని సంఘాలు తెలుసు నాకు, అన్ని సంఘాలకు తిరుగుతున్నాను కాబట్టి. కొంతమంది ఏమంటారు, వాళ్ళు చూస్తున్నారు మాకు వాళ్ళు పెడుతున్నారు మేము అనుకుంటా ఉంటారు. కాదు, ఎదుటి వాళ్ళ మనస్తత్వం ఎలాగన్నా ఉండని మనకు అనవసరం. మనం ఎప్పుడు ఇతరులకి మేలుకరంగా, ఉపయోగకరంగా మేలు చేసే వాళ్ళమై ఉండాలి. ఇది విశ్వాస జీవితం అలా ఉండాలి. వాళ్ళు ఎవరైనా పర్వాలా, వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వారైనా పర్వాలా, మనము మార్గదర్శకులుగా ఉండాలి.
కాబట్టి ఇప్పుడు విశ్వాసి అంటే ఎవరో చేపతో పోల్చబడ్డారు. చేపకి పొలుసులు రెక్కలు ఉన్నట్లుగా మనకు కూడా ప్రార్థన అనుభవాలు ఉండాలి, ఆత్మీయ అనుభవాలు, రక్షణ కవచంగా ఉండాలి. ఇతరులకు హాని చేసే వారమై ఉండకూడదు. సముద్ర మధ్యములు గతించిపోయినట్లుగా సంఘములో విశ్వాసులు గతించిపోకూడదు. యేసు ప్రభు కొరకు మనము ఆహారం తీర్చే వారంగా ఉండాలి, విశ్వాసుల అవసరతలు తీర్చే వారంగా ఉండాలి. సంఘములో మనం బ్రతుకుతూ ఉండాలి, సజీవంగా ఉండాలి. చేప ఎక్కువ కాలం బ్రతికింది, దానికి సమృద్ధి అని నీరు ఉంటే. మనం కోసుకొని తినకుండా ఉంటే చేప ఎక్కువ కాలం బ్రతికింది. ఆత్మీయంగా నువ్వు ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు, ఎప్పుడు ఆత్మీయంగా బ్రతకాలి. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. బలరాధనలోకి వెళ్దాం. అందరూ మోకరించండి.